ఇది ప్రభు మనకిచ్చిన బాధ్యత. అందువల్ల మనము మన ఎడల, సంఘము ఎడల ఎవరైనా కీడు తలపెట్టినా, కీడు చేసినా 1 దశలోనికైలు 5:15 ప్రకారము ఎవడును కీడు నాకు ప్రతి కీడు ఎవనికైనా చేయకుండా జాగ్రత్తగా చూసుకొనుడి. ఎందుకనగా ప్రభువు తీర్పు తీర్చువాడు కాబట్టి ఆయనకు ఆ యొక్క బాధ్యత ఉంది. ఆ ప్రభు మనల్ని ఏమాత్రం కూడా మన యొక్క పరిస్థితిని ఆయన గుర్తించుచునే ఉన్నాడు. కాబట్టి ఆ ప్రభువుకి ఆ యొక్క మరి దుష్టులను లేక మన ఎడల దౌర్జన్యకాండ చేస్తున్న వారి ఎడల మనము దేవుని చేతికి వారిని అప్పగించాలి. మీరు ఒకని ఎడల ఒకడు మనుషులందరి ఎడల ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకోవాలి. అనగా మేలైనది చేయాలి. మన మాట మేలుకరంగా ఉండాలి. మన యొక్క సహాయము వారికి మేలుకరంగా ఉండాలి. వారిని బలపరిచే ప్రతి మాట, పని అవన్నీ వారిని దృఢపరిచేదిగా, వారిని ముందుకు నడిపించేదిగా ఉండాలి. అందువలన మేలైనది చేయటంలో వెదకి వెంటాడాలి. కాబట్టి ఇది మనకు దేవుడు అనుగ్రహించిన గొప్ప బాధ్యత. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి సమస్తమును పరీక్షించి, సమస్తము అనగా ఎవరైనా ఏమైనా అక్రమంగా నడిచినా, మరి దుర్బోధలు బోధించినా, దేవునికి ఆయాసకరమైనవి ఏది చేసినా మనము పరీక్షించాలి. సమస్తమును పరీక్షించాలి. మేలైన దానిని చేపట్టాలి. వాడు చేస్తే చేయని మనకు అవసరం లేదు అనకూడదు. కాబట్టి మేలైన దానికి చేయాలి అనంటే ముందు ఆ కీడు ఏంటి, ఆ దుర్బోధ ఏంటి, ఆ పనులేంటి, ఇతరులు చేస్తున్న ఆ విశ్వాసులు ఏ విధంగా నష్టపరుస్తున్నారు అది గమనించి పరీక్షించి వారిని సరి చేయవలసిన వారమై ఉన్నాము. హల్లెలూయా. అందువలన ప్రతి విధమైన కీడునకు దూరంగా ఉండండి. ఈ అద్భుతమైన విషయం అనగా వారితో మనము రాజీ పడకుండా వారి యొక్క మాటల్లో, వారి యొక్క ఆలోచనలు, వారి యొక్క మరి సాంగత్యములు మనము ఏమి చేయాలి? రాజీ పడకూడదు. కానీ ప్రత్యేకించబడి మనము దూరముగా ఉండుట నేర్చుకోవాలి. అది 2 కొరింథీ 11:10 ప్రకారంగా మన జీవితంలో ఎప్పటికీ కూడా దేవుని యొక్క సత్యమును వివరించటం విషయంలో, మరి దేవుని యొక్క సత్యము విషయములో నేను విశ్వాసిని అని అతిశయించటం విషయంలో